ప్రతి సంవత్సరం మనకు పుట్టినరోజు వస్తుంది. ప్రతి సంవత్సరం పుట్టినరోజు వచ్చినప్పుడు మనకు ఒక ఆలోచన రావాలి, సెలబ్రేషన్ చేసుకోవాలి, ఎంజాయ్ చేసేయాలి, గంతులు వేసేయాలి. ఇది కాదు ఈరోజు నా పుట్టినరోజు అనుకుందాం. అనుకుందాం ఏంటి, ఈరోజు నా పుట్టినరోజు మరి. అయితే నేను ఎలా ఆలోచించాలి అని అంటే, ప్రభా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి కదా ప్రభా, ఇన్ని సంవత్సరాలుగా నేనేం చేయగలిగాను మీకోసం, నా అడుగులు నా ఆలోచనలు మీకోసం నమ్మకంగానే వేయగలిగానా, మీరు అనుకున్న రీతిగా నా ప్రతి అడుగును ముందు తీసుకెళ్ళగలుగుతున్నానా పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ నా ప్రభుత్వం నేను సంపూర్ణ ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనలో నేను ఉండాలి. ఒకరోజు యేసుక్రీస్తు వారు పలికినట్టుగా సమాప్తమని నేను కూడా పలకాలి, పని పూర్తి చేసి పలకాలి. ఇలా మనందరం పలకాలి. పుట్టినరోజు వచ్చిందా, ఇదిగో ఇలాంటి బాధ్యతమైన ఆలోచన మనలో రేగాలి. అంతేగాని ఎలా గంతులేద్దామా, ఎలాగా వర్కలేసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందామా, ఇది కాదు. ఒక పుట్టినరోజు వస్తుందంటే మనకు అర్థం కావాలి, మన జీవితంలో సంవత్సరం గడిచిపోయింది, మనకి ఇంకెంతకాలం బ్రతుకుతామో తెలీదు, ఇంకెంత ఆయుష్కాలం ఉందో తెలీదు. మరి ఇప్పుడు తెలియని ఆయుష్కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభా ఒక సంవత్సరం గడిచిపోయింది, ఈ సంవత్సరంలో నేను ఏం చేయగలిగాను, నేను ఎలా బ్రతకగలిగాను, సో పరీక్షించుకోవాలి. ఒకవేళ పొరపాటు ఉన్నాయా సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఈ సంవత్సరం బలంగా కట్టుబడి ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి.